ఇది ఒక వింత ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీలు. స్టోరీ కాదు, స్టోరీస్. ఏంటంటే పక్కనున్న ఆవిడ ప్రమీల రాణి గారు, ఎక్కడమ్మా, సింగపూరా, మలేషియా నుంచి వచ్చారు వాళ్ళు. మరి వారి హస్బెండ్ వెంకటేష్, ఆయన మన వీడియోలో ఉన్నారు. ఎక్కటి హబ్బు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో వారు సక్సెస్ అయ్యి ఒక వీడియో ఇచ్చారు. అలాగే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చినప్పుడు కూడా మళ్ళీ వీడియో ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఆయన, అందుకే అంత సేవ చేశారు. మలేషియా వాళ్ళందరికీ వీళ్ళు అక్కడ ఐవీఎఫ్లు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ మా డాక్టర్ గారు ఉన్నారు, మంచి ఐడియా వెళ్ళండి అని చెప్తున్నారు. అలా మలేషియా నుంచి వచ్చి అందరూ ప్రెగ్నెంట్లు అవడమే ఇప్పుడు. అందుకే వాళ్ళు చేసిన పుణ్యానికి మెచ్చి భగవంతుడు ఫస్ట్ టైం వాళ్ళు చాలా కష్టపడి మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు చూసి మన గురించి తెలిసి ఒక వీడియో ద్వారా మరి అక్కడ దాదాపు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మరి వెళ్ళకోకుండా ఇక్కడికి వచ్చి మన దగ్గర ప్రెగ్నెంట్ అయ్యారు. మందులు వాడుకుని ఎన్ని నెలలమ్మ అప్పుడు వాడి 20 డేస్లోనే ప్రెగ్నెంట్ అయ్యారు. అక్కడ ఆల్మోస్ట్ 30 లక్షల ప్యాకేజీ ఏదో కూడా మాట్లాడారు. ఐవీఎఫ్ చేయించుకోమని అక్కడ సరే వాళ్ళు ప్యాకేజీ అన్నీ ఉన్నారు. వాళ్ళు భరించగలిగిన కెపాసిటీ ఉన్నాళ్ళు, ఎఫర్డబుల్లే. కానీ ఐవీఎఫ్లు అంటే ఆపరేషన్లు ఇవన్నీ అని భయపడి కాస్త ఆగి ఈ లోపల దేవుడు మన వీడియో చూపించేసి ఇట్లా లాక్కొచ్చేసి 20 రోజుల్లో ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. 30 లక్షల రూపాయలు లేకోకుండా 20 రోజుల్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అప్పుడు అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వెంకటేష్, ప్రమీల రాణి ఇద్దరు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా మలేషియా నుంచి, నా రూమ్లో ఉంటుంది చూడొచ్చు, నా కన్సల్టేషన్ రూమ్లో ఉంటుంది, ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా తెచ్చారు. ఇంత ఏంటంటే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి తెలుసు మీ అందరికీ, ఆ ఊరిలో పుట్టినవాడినే నేను. సో సుబ్రహ్మణ్య స్వామి మోపిదేవిలో నుంచి పుట్టొచ్చిన నన్ను, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకున్న వాళ్ళని కలిపి ఐవీఎఫ్ అనే గోల లేకుండా, అమ్మ ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా నువ్వు ఆ నరకం అనుభవించలేవు, వద్దు ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని తీసుకొచ్చి ఇచ్చారు. 20 రోజుల్లో రావడం అంటే దేవుడు మహత్యం తప్ప ఏంటయ్యా. మనం ఏదో మందులు ఇచ్చాం, మన చేతుల ద్వారా మందులు ఇప్పించాడు, ఏమి ఇవ్వాలో ఇప్పించాడు, పటక్మని అయిపోయింది. వాళ్ళు వచ్చి చక్కగా వీడియో కూడా ఇచ్చారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. అప్పుడు కూడా మీకు కింద ఉంటుంది, మన కింద కౌంటర్లో రిసెప్షన్ ఏరియాలో ఇద్దరు నిలబడి వీడియో ఇచ్చారు. ఇది ఇప్పుడు రెండోది. ఇంతమందికి పుణ్యం కట్టుకున్న వాళ్ళని దేవుడు ఊరికే ఊరుకుంటాడా? ఈసారి నీకు మందులు కూడా వద్దురా, రెండో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తానని చెప్పి రెండో ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చింది. ఐవీఎఫ్లు చేస్తే కూడా రానున్న ప్రెగ్నెన్సీలు ఎలా వస్తున్నాయో చూడండి. దేవుడు తలుచుకుంటే ఎంత ఈజీయో. కాబట్టి ఆ ప్రెగ్నెన్సీలు నిలుపుకోవాలంటే, ఆ క్రిముల వల్ల వచ్చే బాధల నుంచి బిడ్డని కాపాడుకోవాలంటే డాక్టర్ వైఎస్ బాబు మందులు వాడాలి. ఈ క్రిముల గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి, ఈ మలేషియాలైనా అమెరికాకి వెళ్ళినా ఎవరి వల్ల కాదు కాబట్టి ఆయన దగ్గరికే వెళ్దాం, మళ్ళీ మందులు తీసుకుందామని చెప్పి వారు వచ్చారు. ఇంకొకరు ఈ పక్కన ఉన్న దంపతులు ఎవరంటే లక్ష్మణుడు, దీపిక గారు. వీళ్ళందరూ నేటివ్ ఆఫ్ గుంటూరు. వీరు కూడా మలేషియాలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు పరిచయం, నీది తినాలి నాది తినాలి అన్నట్టు, నీది గుంటూరే నాది గుంటూరే అని మలేషియాలో అలా పరిచయం అయ్యి ఆ ఫ్రెండ్షిప్లో వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ కోసం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని, సరే మీరు ఇవి వద్దు, ఐవీఎఫ్లో ఆపరేషన్లు అనవసరం, మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, చక్కగా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం, వీళ్ళు కూడా భార్యాభర్తలు కూడా నమ్మి మన దగ్గరికి వచ్చి మందులు వాడారు. మీరు ఎన్నాళ్ళు అయ్యారండి ప్రెగ్నెన్సీ? 20 డేస్లో ప్రెగ్నెన్సీ. చూసారా, లటుక్కున ప్రెగ్నెన్సీ, బుడింగిన ప్రెగ్నెన్సీ. బయట ఏమో ఎలా చెప్తున్నారో అలా చెప్తున్నారు. వయసు 34 ఏళ్ళు రాదంటారు, ఏజ్ అయిపోయింది అంటారు. వెంకటేష్ గారికి 34, ఇటు లక్ష్మణుడి గారికి 34. రాలేదా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా? పీసీఓడీలు ఉంటాయి, నీటి బుడగలు ఉంటాయి. తెచ్చుకోకూడదా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా? లాప్రోస్కోపీ చేసామమ్మా, నీకు హిస్ట్రోస్కోపీ చేసామా? సరే, కొంచెం ఏమన్నా అంటే నీటి బుడగలు ఉన్నాయంటే బరువు తగ్గాలి రా అంటారు. 45 కేజీలు ఉన్న వాళ్ళు కూడా బరువు తగ్గు అంటారు. ఒకవేళ అంతకన్నా తగ్గితే ఏమైపోతారు 45 కేజీల వాళ్ళు? బైక్ వేసుకుని బజార్కి వెళ్ళాలంటే గాలి వచ్చినప్పుడల్లా మొగుడు చూసుకోవాలి, ఉందా ఎగిరిపోయిందా అని. ఈవిడ మాత్రం బరువు తగ్గు అంటానమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనకి ఇక్కడ ఉన్నది బరువులు కాదు, ఇక్కడ క్రిములు, హార్మోన్లు అనే కాన్సెప్ట్ ఉంది. వాటిని టెస్టుల ద్వారా గుర్తించడం,
వాటిని తొలగించడంతో ప్రెగ్నెన్సీ వస్తుందని మనం చెప్తున్నాం. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా క్రిములకు టెస్ట్ చేయరు, మనం చేయటం, వాటికి మందులు ఇవ్వటం, ఆ ప్రెగ్నెన్సీ తెప్పించడం. కాబట్టి నేను తెలియాలంటే మీకు దేవుడు దయ ఉండాలి. సరే, ముందుగా ఈ ప్రమీల రాణి గారు, వెంకటేష్ గారు వారి యొక్క అనుభవాలు విందాం. తర్వాత ఈ లక్ష్మణుడు గారు, దీపిక గారు వారి అనుభవాలను కూడా విందాం. చెప్పమ్మా, నీకు అప్పుడు ఏం జరిగింది, ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా జరిగింది? హాయ్ అండి. సో మేము మలేషియాలో 5 years నుంచి ఉంటున్నాం. అక్కడ చాలా హాస్పిటల్స్కి వెళ్ళాం, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం రీజన్ లేదు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్నారు. సో గుంటూరులో హాస్పిటల్స్కి కూడా వెళ్ళాం, మంచి రెప్యూటెడ్ మంచి పేరున్న హాస్పిటల్కే. బట్ అక్కడ కూడా ఏం రీజన్ లేదన్నారు. సో ఆ రీజన్ లేని దానికి రీజన్ చెప్పింది కూడా ఇక్కడ మన సుధాకర్ బాబు గారే. అందుకని ఈ సార్ని రిఫర్ చేస్తూ ఉన్నారు మా హస్బెండ్ చాలా మందికి. సో మలేషియాలో ఎవరు అడిగినా, ఇండియాలో ఎవరు అడిగినా ఈయనే రిఫర్ చేస్తున్నాము. సో మీరు కూడా నమ్మకంతో వచ్చినందుకు పక్కా మీకైతే రిజల్ట్ ఉంటుంది. ఇండియా వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు పట్టుకొస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ని. కాకపోయినా వేరే పంజాబీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చారు, పంజాబీ వాళ్ళు కూడా తీసుకొచ్చారు, పంజాబ్ వాళ్ళు. సో ఇక్కడ గుంటూరు వచ్చి లాంగ్వేజ్ రాకపోయినా వచ్చారు. సార్తో ఇంక ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంకా కోఆర్డినేట్ చేసి యూజ్ చేస్తున్నారు మెడిసిన్స్. అట్లా మరి అలాంటి మంచి మనిషి. వారికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, రెండో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది. ఫస్ట్ టైం మన దగ్గర 20 రోజులు మందులన్నా వాడారు, ఈసారి అది కూడా లేదు, డైరెక్ట్ ప్రెగ్నెన్సీ. మన దగ్గర చాలామంది మీరు ఈ వీడియోలు కూడా చూసుంటారు, ఫస్ట్ టైం క్రిములకి మందులు వాడతారు, కానీ తర్వాత ఇక వాడక్కర్లా. మీరు ఒకసారి వచ్చిందంటే ఇక నెక్స్ట్ టైం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కొంతమందికి అంతే, టైఫాయిడ్కి ఒకసారి వచ్చిందని బిల్లలు వాడతారు, ఇక నెక్స్ట్ టైము ఆటోమేటిక్గా రాకోకుండా మళ్ళీ బిల్లలు వాడక్కర్లేదుగా, అది క్యూర్ అయిపోద్ది ఇక. అట్లాగే ఇక్కడ కూడా మీకు గ్రావిడ్ యుట్రస్, సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ ప్రేటస్ అని ఇచ్చారు. అలాగే 9 weeks 3 days అని ఇచ్చారు. అక్కడ వాళ్ళు అక్కడ స్కానింగ్లు అవన్నీ చేంజ్ చేసుకుని, మనం చెప్పినట్టే స్కానింగ్ చేయించుకుని మరి ఇక్కడికి ఒకసారి ఆ మెడిసిన్ తీసుకెళ్దామని వచ్చేసారు. ఇదిగో ఈసారి కూడా ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలోనే వచ్చింది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ, పీటల్ హార్ట్ బీట్ వచ్చింది, శాక్ వచ్చింది, మరి అన్నీ వచ్చినాయి, యోక్ శాక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక అవకరాలు రాకోకుండా, అబార్షన్ అవ్వకోకుండా బిడ్డని కాపాడుకోవాలి. ఆ మందులు తీసుకెళ్ళడానికి ప్రమీల రాణి గారు వచ్చారు. మరి అలాగే నెక్స్ట్ వీరుగమ్మ, లక్ష్మణుడు గారు, దీపిక గారు. సార్ మీకు ఎలా తెలిసింది, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, మీ అనుభవాలు? మా ఫ్రెండ్స్ రిఫర్ చేశారు. ప్రమీల, వెంకటేష్ చెప్పారు కదా, వెంకటేష్ మా బ్రదరు, వాళ్ళే రిఫర్ చేశారు. ఇక్కడికి వచ్చాము, 20 days యూజ్ చేసాము. ముందు ఏ డాక్టర్స్ ని పెద్దగా కన్సల్ట్ అయింది లేదు, ఏమి లేదు. సార్ నాలెడ్జ్ని చూసి, యూట్యూబ్ వీడియోస్ చూసి, ఎందుకు స్టార్టింగే మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ కదా, అన్నెసెసరీగా బయటంతా వేస్ట్ చేసుకొని టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇవన్నీ దేనికని స్టార్టింగే ప్రమీల వాళ్ళ రిఫరెన్స్ తో డైరెక్ట్ గా సార్ని మీట్ అయ్యాము. అండ్ రిజల్ట్ వచ్చేసింది. ప్రమీల నీ వదిన వద్దు అప్పుడైతే, అంతేనా? ఓనా లేకపోతే కొంచెం డిస్టెన్స్? ఓకే ఓకే రైట్. కాకపోతే బీటా ఎస్సీజీ వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వచ్చాక మనకు కాల్ చేస్తే మనం బీటా ఎస్సీజీ టెస్ట్ చేయించుకోమన్నాం. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, అమ్మ బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ రావాలి, 5 దాటాలన్నాము, 1714 వచ్చింది. మరి ఇక స్కానింగ్ కూడా చేయించుకోమ్మా, గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా తెలిసిపోద్ది మనకి, భయం లేకుండా ఉంటుందంటే స్కానింగ్ కూడా చేయించారు. అక్కడ డాక్టర్ గారు నీట్గా ఇచ్చేశారు. ఎవరు ఎక్కడుంటే అక్కడే చేయించుకోవచ్చు అని మనం చెప్తాం. చక్కగా చేశారు. చేస్తే గర్భసంచిలోనే వచ్చింది, శాక్ వచ్చేసింది అని ఇచ్చారు వాళ్ళు. యోక్ శాక్ కూడా వచ్చింది, శాక్ వచ్చింది. ఇదిగో గర్భసంచిలో ప్రెగ్నెన్సీ ఉంది. చూడండి ఎంత చక్కగా, ఏ ఇబ్బంది లేకుండా. ఏమ్మా నీకు రోజు ఇంజక్షన్లు ఏమన్నా చేసామా? నీకు పీసీఓడి ఉందన్నారు, లాప్రోస్కోపీ ఏమైనా సజెస్ట్ చేసామా? లేదా ఐవీఎఫ్ ఏమైనా చెప్పామా? బరువు 1 గ్రాము తగ్గాలని ఏమైనా చెప్పామా? ఏమీ చెప్పలా. మీరు తినేది తింటూ, మీరు ఉండే విధంగా ఉంటూ చేస్తే చాలు, మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది. ఏమీ చేయక్కర్లేదు. భార్యాభర్తలు లంబూ జంబుల్లాగా ఉంటే చాలు అని చెప్పాం. దానికి సంబంధించిన మందులు వాడుకోండి, కాళ్ళకు అడ్డం పడే క్రిములు తొలుగుతాయి. అలాగే మరలా లోపల ఒంట్లో సత్తువు లేకుండా చేసే హార్మోన్లని మందుల ద్వారా అందిస్తాను నేను.
ఆ లోపం కవర్ అయిపోద్ది, చక్కగా మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుందమ్మా అని చెప్పాను. అదేవిధంగా ఫాలో అయ్యారు, ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. ఇంత అదృష్టం ఎవరికి కలుగుద్ది? దేవుడు ఎటు ఎలనీకోకుండా, ఏ ఇంజక్షన్లు పొడిపించుకోనీకోకుండా చక్కగా మన దగ్గరికి వచ్చారు. అందుకే ఎప్పుడైనా ఒకటే, ముందు రహదారి వెతకాలి. ఇది న్యాచురల్ మార్గం. మన తాతలు ముత్తాతలు డజన్లు పొందిన మార్గం. మందు మాకులతోనే సరి చేసుకునేవాడు సరైన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఉండి. కానీ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఐవీఎఫ్లో ఆపరేషన్లనే గోదావరిలో ముంచుతున్నారు. ఆ గోదావరిలో మునిగి 3, 4, 5 ఆపరేషన్లు ఐవీఎఫ్లో పోగొట్టుకుని అప్పుడు వస్తున్నారు రహదారిలోకి. భగవంతుడు మీకు తోడుగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. 12 ప్రాప్తిరస్తు అయ్యా. ఆల్ ది బెస్ట్ అమ్మా.